బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్ లో మాట్లాడిన తీరు చూస్తే ఆయన అసలు విషయాలు మర్చిపోయారా అని అనిపిస్తుందని జనసేన రాష్ట్ర కార్యదర్శి బోడిశెట్టి సత్యనారాయణ అన్నారు. విశాఖలో ఆయన మాట్లాడారు. 2021లో పవన్ కళ్యాణ్ స్పష్టంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి చెప్పారు. నమస్తే అండి. నిన్న బొత్స సత్యనారాయణ గారు అపారమైన రాజకీయ అనుభవం వ్యక్తి. బహుశా మరి కారణం ఏదో తెలియదు కానీ ఆయన డిసోసియేటివ్ ఎమ్నీషియా అంటారు, ఒక సెలెక్టివ్ ఎమ్నీషియా లాగా ఒక మెమరీ లాస్తో బాధపడుతున్నాడు అని అనిపించింది నాకు. ఎందుకంటే ఆయన నిన్న మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఊగిపోతూ మీకు మీ ఎమ్మెల్యే ఎంపీలు ఎవరు కూడా ఉప్పు కారం తినడం లేదా, మీకు కోపాలు రావా, నన్ను ఏమైనా కారం ఇమ్మంటావా అని చెప్పి అన్న మాటలు నా చెవిలో ఇంకా గింగిట్లు తిరుగుతున్నాయని చెప్పారు. కానీ చెప్పిన అసలు విషయం మర్చిపోయారు. ఆయన మీటింగ్ పెట్టి చెప్పింది ఏంటంటే అన్ని కార్మిక సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు, ఉక్కు నిర్వాసితులు అందరం కలిసి, ఇంకా ప్రజాప్రతినిధులు కొంతమంది కలిసి ఒక అఖిలపక్షంగా వెళ్ళి కేంద్రాన్ని రిక్వెస్ట్ చేద్దామని. ఎందుకంటే ఇదివరకు కేంద్రంలో ఎంపీగా చేశాడు, రాష్ట్రంలో మంత్రిగా చేశాడు. ఈ డిజిన్వెస్ట్మెంట్ పాలసీ అనేది పార్లమెంట్ అప్రూవ్ చేసిన పాలసీ. దాన్ని ఆపాలంటే అందరం కలిసి వెళ్ళాలి. ఒకటి ఢిల్లీలో ఒకలాగా, గల్లీలో ఒకలాగా ఉండకూడదు. అందుగురించి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు వారం రోజుల లోపల ఒక కమిటీ వేస్తే మీతో పాటు నేను వస్తానన్నారు. ఆ విషయం మర్చిపోయాడు. ఉప్పు కారం సంగతి గుర్తుండిపోయింది. ఇంట్లో ఉప్పు కారం తక్కువైందేమో, అలా ఆవిడ అడిగిందేమో తెమ్మని. సో కాబట్టి ఉప్పు కారాలు సప్లై చేయండి. ఇప్పటికైనా సరే స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా ఆగాలి అంటే నెంబర్ 1 అది లాభాల బాటలో నడాలి. ఆ పని ఆల్రెడీ ఎన్డీఏ ప్రభుత్వం చేస్తుంది. ఇప్పుడు మనం అందరం కలిసి చేయాల్సింది ఏంటంటే మన రాష్ట్రం బాగు గురించి, తెలుగు రాష్ట్రాల బాగు గురించి అందరూ కలిసి వెళ్ళి అఖిలపక్షంగా ఏర్పడి కలిసి వెళ్ళి అడగాలి. అది మీరు అధికారంలో ఉన్నప్పుడు అఖిలపక్షం వేయడానికి సిద్ధపడలేదు, ఇప్పుడు అఖిలపక్షం అడగడం లేదు. కనీసం ఇప్పుడు మీరు డిమాండ్ చేయాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని మీరు కమాన్ చెప్పండి, నేను డిమాండ్ చేస్తున్నాను. మీరు డిమాండ్ చేయాల్సింది అఖిలపక్షం ఏంటి చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు మీ వెనకతలు మేము వస్తామని చెప్పాలి. అది చెప్పండి. అది ఇప్పుడు ప్రజలు హర్షిస్తారు. అంతేగాని ఇలాగా పనికిమాలను మాట్లాడితే హర్షించరు. ఎందుకంటే మీకు ప్లాంట్ అమ్మేయాలో, అందులో వాటాలు కావాలి. ఇప్పుడు విశాఖపట్నంలో ఉన్న వాస్తులు చాలవా మీకు సత్యబాబు గారు? నాకు తెలిసి మీకు బాగానే ఉన్నాయి కదా, ఇంకెందుకు ఆశ? డైరెక్ట్గా చెప్పండి, మాకు ఇప్పుడు అఖిలపక్షం వేయండి. ఇదివరకు మీరే చెప్పారు ఏమని, ఇప్పుడు మీరు వేయండి, మేము వస్తామని చెప్పండి, అయిపోయింది కదా. అది మానేసి ఇంకన్నీ మాట్లాడడం ఎందుకండి? ఇది కరెక్ట్ కాదు సత్యబాబు.